శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 12 నుంచి 18 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. తులారాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే షష్టమంలో కుజగ్రహ సంచారం అత్యంత యోగ్యాన్ని ఇవ్వబోతుంది అన్నమాట. రాహువు కుజుడు కలిసినప్పుడు షష్టమంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకు అనుకూలిస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఎవరైతే షష్టమంలో రాహువు కుజుడు కలిసినప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారాలతో పాటు సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు కూడా అనుకూలించే విధంగా ఉంది. మరి అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి కుజుడు వ్యాపారంలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో కొంచెం జాగ్రత్తలు అనేది అవసరం. సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం మానసికంగా కూడా వీరు ఎలా సెటిల్ అవుతారు సంతానం అనే ఒక ఆలోచన అనేది బెంగగా కలిగించే విధంగా ఉంటుందన్నమాట. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలోకి రవిగ్రహ సంచారం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురువు రవి అష్టమంలోకి మారబోతున్నాడు 15వ తారీఖున. సప్తమంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రవి ఎప్పుడైతే సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడో అధికమైనటువంటి వేడిని కలిగిస్తూ ఉంటాడు. భాగస్వామ్య బిజినెస్లో మాట పెరిగే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అష్టమంలోకి రవి ఎప్పుడైతే మారుతాడో జీవిత భాగస్వామి ఆరోగ్యంతో పాటు ధనక్షయకారకమైనటువంటి గ్రహం అన్నమాట. అష్టమంలోకి మారేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా పెట్టేటప్పుడు డబ్బుల గురించి ఒకసారి ఆలోచించుకొని ముందుకు పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశి వారికి వచ్చినప్పటికి అష్టమంలోకి ఎప్పుడైతే రవి సంచారం చేస్తాడో అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. అదేవిధంగా గురువు కూడా ఆ అష్టమంలోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి 1-2 సార్లు కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అష్టమంలోకి గురుగ్రహ సంచారం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రయత్నం చేస్తేనే సఫలీకృతం అవడానికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా కొద్దిగా ప్రయత్న లోపం లేకుండా చేసినట్లయితే దాని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరి వాటితో పాటు బిజినెస్ నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు రాజకీయంగా ఎదగాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు వారాంతంలో పొందడం అనేది జరుగుతుంది. వారం ప్రథమంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మరియు అదేవిధంగా వివాహానికి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా గురుగ్రహ అనుకూలత కోసం గురుగ్రహ జపం చేసుకోవాలి. గురు కవచాన్ని పఠించాలి. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కుజగ్రహ అనుకూలత అనేది బాగుంది రాశి వారికి ఈ యొక్క వారం.